రెండవ అధ్యాయం. శ్రీరాముడు యువరాజు అవటానికి సమ్మతించిన పౌరులు. దశరథుడు ఇలా చెప్పడంతో వింటున్న బ్రాహ్మణ శ్రేష్ఠులు, పౌరులు, గ్రామజనులందరూ కలిసి మాట్లాడుకుని ఏకాభిప్రాయానికి వచ్చారు. దశరథుడు ఎన్నో వేల సంవత్సరాల నుండి రాజ్యాన్ని పాలించుతున్నాడని, ముసలివాడైనాడని అంటూ రాజ్యపాలనకు శ్రీరామచంద్రుడిని యువరాజుగా చేయమని కోరారు. రాజా, ఆజాను దీర్ఘబాహుడు, శ్రీమంతమైన రఘువంశంలో పుట్టిన వారిలో శ్రేష్ఠుడు, గొప్ప దేహబలం మనోబలంలో అసమానుడు శ్రీరాముడు. ఆయన శత్రుంజయమనే పట్టపు ఏనుగును ఎక్కి శ్వేతచిత్రమనే నీడలో వస్తుంటే మేమందరం కళ్ళారా చూడాలనుకుంటున్నాం అని అంటారు. అలా సభలో ఉన్న ప్రముఖులందరూ ఒకే మాటగా చెప్పడంతో వారి ఉద్దేశం రాముడి మీద ప్రేమ, తన మీద కోపమా తెలుసుకోవాలని భావించాడు దశరథుడు. రాజులారా, రాముడిని యువరాజుని చేస్తానని నా నోటి వెంట మాట వచ్చినదే తడవుగా మీరు పూర్తిగా వినకుండానే దానికి సమ్మతించి ఆయనను ప్రభువుగా ఉండాలని కోరుతున్నారు. ఇదంతా చూస్తుంటే నాకేదో సందేహంగా ఉంది. నా పరిపాలనలో ఏదో లోపం ఉందని మీరు భావిస్తున్నట్లు అర్థమవుతోంది. నా పాలన తొలగిపోతే మంచిదని మీరు అనుకుంటున్నట్లుగా ఉంది. ఇది వాస్తవమేనా, లేక నిజంగా రాముడి మీద ప్రేమ? నిజం చెప్పండి, వాస్తవంగా మీ అభిప్రాయం వెల్లడించండి అని వారిని ఒకవైపు ప్రశ్నించినప్పటికీ లోలోన మాత్రం తన అభిప్రాయాన్ని సర్వజనులు ఆమోదించినందుకు సంతోషించాడు దశరథుడు. తన ప్రశ్నల పరంపరను కొనసాగిస్తూ, నేను ఇంకా జీవించి ఉన్నాను కదా, ధర్మ పద్ధతిగా ప్రజలను పాలించడంలో నాకు మనసు లేదా? నేను ప్రజలకు సుఖం కలిగించడం లేదా? మీ అభిప్రాయం ప్రకారం నేను నడుచుకోవడం లేదా? నాకంటే చిన్నవాడైన రాముడిని రాజ్యపాలనలో అనుభవం లేని నా కుమారుడిని రాజుని చేయాలని ఎందుకు ఆశపడుతున్నారు? నా మీద విశ్వాసం ఉంటే ఎలాగూ నా తర్వాత రాముడే రాజు అవుతాడు కనుక అప్పటి వరకు ఆగమని సలహా ఇచ్చి ఉండవచ్చు కదా, నన్నే రాజుగా కొనసాగమని చెప్పి ఉండవచ్చు కదా. నేను మీకు ఏం ద్రోహం చేశాను అని అడుగుతాడు. దశరథుడి ప్రశ్నలకు సమాధానంగా అక్కడున్న వారందరూ పండిత పామర అనే భేదం లేకుండా ఒకే మాటగా ఇలా చెప్పారు. రాజా, నీ పాలనలో లోపం ఉండిందన్న కారణాన మేము రాముడిని కావాలని అనడం లేదు. భయం వల్ల కానీ, లాభం వల్ల కానీ, పక్షపాత బుద్ధితో కానీ మేము ఆయనను కోరడం లేదు. దేవుడితో సమానుడైన రాముడిలో ఆనందకరమైన అనేక కళ్యాణ గుణాలు ఉన్నాయి. కానీ హేయ గుణం ఒక్కటి కూడా కానరాదు. రాముడు నీ కొడుకు అయినందున ఆయన మహిమ నీకు తెలిసి ఉండకపోవచ్చు. తెలియకపోతే మేం చెప్తాం, చెవుల పండుగగా విను. ఇంతవరకు ఎందుకు చెప్పలేదని నువ్వు అడగవచ్చు. నువ్వు అడగలేదు, మేం చెప్పలేదు. నువ్వు అడిగినప్పుడు చెప్తుంటేనే ఇంత సందేహించిన వాడివి, అడగకముందు చెప్తే ఎలా భావించేవాడివో? శ్రీరాముడికి సత్యమే శౌర్యం. శౌర్యం ద్వారా నెరవేర్చాల్సిన పనులు కూడా ఆయన విషయంలో శౌర్యంతో సంబంధం లేకుండానే సత్యం వల్ల కలుగుతాయి. శౌర్యం చూపాల్సి వచ్చినప్పుడు సత్యం తప్పదు. చంద్రుడి కంటే అందగాడు, అప్రాకృత గుణాలలో సాక్షాత్తు నారాయణుడితో సమానుడు, ఇక్ష్వాకుడి వంశంలో పుట్టిన గొప్పవారిలో శ్రేష్ఠుడు, చక్కని నడవడికి ధర్మానికి ప్రతీక. లోకంలో ఎంత గొప్పవారైనప్పటికీ వారిని కొందరే పొగుడుతారు. రాముడిని శత్రువులు, మిత్రులు కూడా పొగుడుతారు. ధర్మానికి, లక్ష్మికి జనస్థానం రాముడు. రాముడే వాటికి ఉనికి పట్టు. రాముడిని ఆశ్రయించి అవి జీవిస్తున్నాయి. రాముడే లేకపోతే లోకంలో ధర్మం లేనే లేదు. రాజా, చంద్రుడు వీరు వారని, చిన్నవారని, పెద్దవారని, స్త్రీలని, పురుషులని, పండితులని, పామరులని, ధనికులని, దరిద్రులని భేదం లేకుండా లోకులందరినీ ఎలా సంతోషపెడతాడో అలానే నీ కొడుకు కూడా సమస్త ప్రజలను సంతోషపెడతాడు. నిష్కల్మషమైన ఓర్పులో భూమికి సమానుడు. అసమానమైన బుద్ధిలో దేవతల గురువైన బృహస్పతికి సమానుడు. సామాన్య ధర్మాలు, విశిష్ట ధర్మాలు, సకల ధర్మాలు తెలిసినవాడు. ఆయన ప్రతిజ్ఞ చేస్తే తప్పడు. తారతమ్య బుద్ధి లేనివాడు. అందరితో కలిసిమెలిసి ఉంటాడు. అసూయ లాంటి చెడ్డ గుణాలను దరికి చేరనయ్యాడు. తప్పు చేసిన వారిని కూడా ఆదరించే గుణం కలవాడు. కాఠిన్యం కనబరచడు. కష్టపడే వారిని చూస్తే వారి మనస్సుకు శాంతి కలిగేటట్లు మాట్లాడతాడు. తనపై కోపించిన వారిని చల్లబరుస్తాడు. తనకు చేసిన మేలు కొంచెమైనా మర్చిపోడు. ఇంద్రియాలను జయించి వాటిని లోబర్చుకున్నాడు. వెన్నలాంటి మనసున్న దయామయుడు. తనను ఆశ్రయించిన వారిని దగ్గరకు చేరదీస్తాడు. తేనె లాంటి తీయని మాటలు పలుకుతాడు. బ్రాహ్మణులకు సేవ చేసి వారి వలన శాస్త్ర ప్రకారం సమస్త విషయాలను నేర్చుకున్నవాడు. శత్రువులతో యుద్ధం చేయడానికి కానీ, బీదవారికి దానం చేయడానికి కానీ వెనుక ముందు చూసేవాడు కాదు. అలాంటప్పుడు జంకు గొంకు లేనివాడు. ఇలాంటి యుక్తులు ఆయనకు స్వభావ సిద్ధంగా వచ్చాయి. అలాగే దేవతలకు, మనుషులకు, రాక్షసులకు తెలియని అనేక శస్త్రాస్త్రాలను సమధర్మంగా తెలిసిన పండితుడు. వేదంగాలను అర్థసహితంగా తెలుసుకున్న వారిలో సమర్థుడు. శాస్త్ర పాండిత్యంలో రాముడిని మించిన వారు లేరు. కొందరు వేదాధ్యయనం పూర్తి చేసి స్నాతకులవుతారు.
కొందరేమో వ్రతాలందు స్నాతకులవుతారు. శ్రీరాముడు రెండింటిలోనూ స్నాతకుడు. సంగీతాన్ని ఎరిగినవాడు, జ్ఞానులచే స్తోత్రం చేయబడినవాడు, విద్యలతో సమానంగా చక్కటి బుద్ధిని కలవాడు. ఇలాంటి గొప్ప గుణాలు, గొప్ప బుద్ధి కలగటానికి కారణం గొప్పవారైన తల్లిదండ్రుల వంశంలో పుట్టిన వాళ్ళే. బంగారానికి మెరుగుపెట్టినట్లే రాముడు స్వసద్గుణాల వల్ల మిక్కిలి గొప్పవాడయ్యాడు. సర్వకాలాలలోనూ నిర్మలమైన మనస్సున్నవాడయ్యాడు. దుష్టులైన శత్రువులు ప్రజలకు కీడు కలిగించితే వారిని శిక్షించి జనులకు బాధలు తొలగించేందుకు తమ్ముడు లక్ష్మణుడితో సహా బహిరంగ యుద్ధంలో దుష్టులను జయించి గాని వెనుకకు రాడు రాముడు. వారే కనుక శరణు కోరితే వారెంత కీడు చేసినా దయతో రక్షించే గుణం గలవాడు. మహారాజా, రాముడి గుణాలను మేము ఏమని వర్ణించగలం? తమ అవసరాల కోసం గొప్ప గొప్పవారు తమంతటి వారిని ఆదరించటం లాంటిది నీవు కూడా చేస్తూనే ఉన్నావు. అది గొప్ప విషయం కాదు. ఇక నీ కుమారుడి జనవాత్సల్యం ఎలాంటిదో మా అనుభవంతో చెప్తాం. ఒకవేళ యుద్ధానికో మరెందుకో కొంతకాలం అయోధ్యను విడిచిపోయి మరలి వచ్చిన తర్వాత నేరుగా తన ఇంటికి పోయి తల్లిని, భార్యను, తండ్రిని చూడడు రాముడు. అంతకుముందే పురజనులందరినీ తన ఆత్మబంధువులను పిలిచినట్లు చనువుగా, మర్యాదగా సంబోధిస్తూ పలకరిస్తాడు. వారి పిల్లలు సంతోషంతో ఉన్న విషయాన్ని, భార్యలు బాగున్న సంగతిని, సేవకులు శిష్యుల సుఖాన్ని, అగ్నిహోత్రుడికి హాని లేని వ్యవహారాన్ని, అల్లుళ్ళ, ఆడబిడ్డల, కోడళ్ల క్షేమాన్ని పేరు పేరున విచారించి తెలుసుకుని సంతృప్తిపడి ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు. అయోధ్యలోనే కాకుండా లోకమంతా నివసించే వారిలో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగితే వారి తల్లిదండ్రుల కంటే మిన్నగా జగత్పిత అయిన రామచంద్రుడు పరితపిస్తాడు. భగవంతుడు రాముడు అత్యంత దయామూర్తి. దుఃఖించే జనులను చూసి వారికి జ్ఞానం కలగాలని, బాగుపడాలని రాముడు కోరుకుంటాడు. వక్ర మార్గాన పోయే వారిని చూసి వారిని ఎలా మతిమంతులను చేయగలనా అని దుఃఖిస్తాడు రాముడు. మంచి మార్గంలో నడుచుకుంటూ సుఖపడవారిని చూసి సంతోషిస్తాడు. ఇవన్నీ రాముడిలోని అసాధారణ గుణాలు. లోగడ చెప్పినవన్నీ సర్వసజ్జన సామాన్య లక్షణాలు. భగవంతుడైన రాముడు దుఃఖించవచ్చా? ఆయన తనకు కలిగిన దుఃఖానికి ఎన్నడూ శోకించలేదు. బిడ్డలకు కష్టం కలిగితే దుఃఖపడే తల్లిదండ్రులలాగా రాముడు తన ప్రజలకు కష్టం కలిగితే దుఃఖపడేవాడు. అందుకే రాముడికి కరుణాకాకుత్సుడు అని బిరుదుంది. ఎన్ని కష్టాలు కలిగినా సత్యం తప్పితే కష్టాలు తిరుగుతాయని భావనకు దూరంగా సత్యం తప్పని సమర్థుడు. పగవారితో యుద్ధంలో రాముడు ధరించిన ఇంద్రధనుస్సు లాంటి పెద్ద విల్లు చూడగానే శత్రువులు భయపడిపోతారు. ఎవరి విషయంలో అయినా సంతోషిస్తే మేలు చేయటం, కోపగిస్తే కీడు చేయటం ఆయన నైజం. రాముడిని ఆశ్రయించిన వారికి మేలు తప్పక జరుగుతుంది. ఆయన ఉన్న చోట జనన మరణ శత్రు దారిద్ర్యాది భయాలు దరికి రావు. శ్రీమన్నారాయణుడికి ఎలాంటి చిహ్నాలున్నాయని శాస్త్రాలు చెప్తున్నాయో అలాంటి చిహ్నాలే శ్రీరాముడికి ఉండటం వల్ల ఆయనను చూసిన వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తమకు ప్రత్యక్షమైనాడని భావించేలాంటి సౌందర్యవంతుడు రాముడు. రామబాణం ఎప్పుడు గురి తప్పలేదు. చమత్కారంగా, యుక్తియుక్తంగా, ధర్మం తప్పకుండా మాట్లాడటంలో బృహస్పతిని మించినవాడు. నీతి క్రమాలు తప్పనివాడు. ఇంద్రుడు కూడా రాముడితో సమానం కాడు. ఎక్కుపెట్టబడి వంపుగా ఉండే వింటి దెబ్బలలాగా అందమైన కనుబొమ్మలు కలవాడు. రూపరస గంధాది విషయంలో పాతరలాడని స్థిరమైన మనసున్నవాడు. అహంకారం లేనివాడు. మనుషులలో కనిపించిన గొప్ప మహిమ గలవాడు. రాజా, శ్రీరామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని పాలించడానికి యోగ్యుడా అని మా అభిప్రాయం అడిగావు. తుచ్చమైన ఈ లోకాన్నే కాదు, 3 లోకాలను పాలింపు సమర్థుడు. ఎట్లందువా? రాముడు బలవంతుడైనందున అందరినీ హింసించి వశపరుచుకుని అలా చేస్తాడనుకుంటున్నావేమో. అలా చేయుడెప్పుడు. వధింపదగిన దోషం చేసిన వారిని మాత్రమే వధించును, కానీ అందరినీ కాదు. సత్యం వల్లనే రాముడు ముల్లోకాలను జయించగలడు. ఒకవేళ విల్లు పట్టి యుద్ధం చేయాల్సి వస్తే ధర్మ మార్గంలో చేస్తాడే గాని అధర్మంగా మాత్రం కాదు. శత్రువులకు ఏ మోతాదులో నష్టం చేయాలో అంతవరకే బాధించి జయం పొందుతాడు. తనకు సంతోషం కలిగించిన వారి మనసెరిగి వారు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా మేలు చేస్తాడు. దుష్ట శిక్షణకు కావలసిన ధైర్య, శౌర్య, వీర్య పరాక్రమాలను, సాధు రక్షణకు అవసరమైన శాంతి, దాంతి లాంటి సద్గుణాలను, ధర్మ సంస్థాపనకు కావలసిన సత్య గుణాలను కలిగిన రాముడిని ఇక్కడున్న మేము నలుగురం మాత్రమే కాదు, భూప్రజలందరూ ఆయననే ఏకగ్రీవంగా తమ పతిగా వరించారు. వారందరి అభిప్రాయమే మేము తెలుపుతున్నాం. ఈ విషయంలో భిన్నాభిప్రాయం లేనే లేదు. రాజా, నీవు చాలా పుణ్యవంతుడివి. పుత్ర శబ్దాన్ని సార్థకం చేస్తూ పున్నామ నరకాన్ని నుంచి తప్పించడం మాత్రమే కాకుండా తక్కిన పుణ్యాలను చెడకుండా రక్షించుతూ రాజులు అవశ్యం పోవలసిన నరకానికి నిన్నుపోకుండా రక్షించగలవాడిని రాముడిని కొడుకుగా కన్నావు. ఇంకొకరు కొడుకై పుట్టితే కాముకుడైన నిన్ను నరకానికి పోకుండా కాపాడగలిగేవాడు కాదు. నువ్వు కూడా యోగ్యుడు అయినందునే మరీచికి కశ్యపుడు కొడుకైనట్లు మహర్షి తుల్యుడైన రాముడు నీ కుమారుడు అయినాడు. ఆయన తండ్రిగా స్వీకరించడానికి నీవే తగినవాడివి. రాజా, రాముడికి ఎల్లప్పుడూ సుఖమే కలగాలి. రాముడు దీర్ఘకాలం జీవించాలి.
రాముడికి వ్యాధుల వల్ల బాధలు కలగకుండా ఉండాలి. రాముడి దేహబలం వర్ధిల్లాలి. ఈ విధంగా దేవతలు, గంధర్వులు, ఋషులు, పన్నగులు దేశ దేశాల్లోనే గాక గ్రామాల నుంచి పట్టణాల దాకా సర్వకాలాలలోనూ కోరుకున్నారు. రామచంద్రుడి విషయంలో వీరు, వారు అనే భేదం లేకుండా సర్వదా అందరూ ఆయనను తప్ప ఇతరులను తలచడం లేదు. శ్రీరాముడిపై ఇంత ఘాటు ప్రేమ, భక్తి కలిగిన వారందరికీ శ్రీరాముడి నిర్యాణ కాలంలో ముక్తి లభించింది. రామచంద్రుడి మీద అనురాగం ఉండి ఆయన మీదే మనసు నిలిపిన కోసల నగరంలోని గ్రామాల జనులకు కూడా సౌలభ్య ముక్తి లభించింది. నల్ల కలువల లాంటి నీలమైన దేహకాంతి కలవాడిని, పగవారి పొగరు అణుచువాడిని, సర్వజనులు సర్వవేళలా ఉచ్చరించే నామం కలవాడిని, దయాగుణం కలవాడిని, అందమైన చెక్కిళ్ళు కలవాడిని, కొత్త యవనమందుండువాడిని, యశస్సు వల్ల నిండిన లోకం కలవాడిని, సముద్రంలాగానే లోతు తెలియని వాడిని, పర్వతంలాగా చెలించని వాడిని, సజ్జనులందు సాధ్యంలోనూ అదే శక్తి గల సత్యాన్ని, ధర్మాన్ని కలిగి ఉండిన వాడిని, ఇంపుగా మెత్తగా మాట్లాడేవాడిని, దోషరహితుడిని, దేవాది దేవుడితో సమానుడైన వాడిని, శ్రీరామచంద్రమూర్తిని యువరాజుగా కళ్ళారా చూసి సంతోషించాలని ఉంది రాజా. కాబట్టి మా మేలును కోరి మా కోరిక నెరవేర్చు. 3వ సర్గ. పట్టాభిషేక సంబరాలను ఏర్పాటు చేయమని ఆజ్ఞాపించిన దశరథుడు. దశరథుడి కోరిక మేరకు సభలో ఉన్న వారందరూ ఒక్క మాటగా చేతులు జోడించి రాముడిని యువరాజు చేయమని ప్రార్థించడంతో రఘువంశ శేఖరుడైన దశరథుడు మనసులో సంతోషించాడు. అయ్యలారా, నేనెంతో అదృష్టవంతుడిని. మీరందరూ ఒక్క మాటగా నా కుమారుడిని యువరాజు చేయటానికి సమ్మతించారు. నేనెంతో భాగ్యవంతుడిని. తండ్రికి పుత్రుడు కలిగినప్పుడు కలిగే సంతోషం కంటే ప్రజలు ఎప్పుడు వాడిని కీర్తింతరో అప్పుడు కలిగే సంతోషం నిజమైనది. అటువంటి భాగ్యం నాకు కలిగింది ఈనాడు అని ఆ ప్రజలందరినీ తగిన మాటలతో గౌరవించి తృప్తిపరిచి ఆ తర్వాత వశిష్ఠుడిని, వామదేవుడిని, ఇతర పురోహితులను చూసి, మునీంద్రులారా, శ్రీరామచంద్రుడి పట్టాభిషేకానికి కావలసిన పదార్థాలన్నింటినీ సమకూర్చండి అని కోరాడు దశరథుడు. ఈ చైత్రమాసం సమస్త సౌఖ్య సంపత్తులకు ఆధారమైంది. భూమంతా పండ్లతోనూ పూలతోనూ నిండిన చెట్లను కలిగి భారంగా ఉంటుంది. ఇప్పుడు పుణ్యకార్యాలు చేయడానికి ఇప్పుడే యోగ్యమైన కాలం. అందుకే ఇప్పుడే నా కొడుకును యువరాజుగా చేయడం సరైంది అని చెప్పిన వెంటనే శుభం శుభం అని అక్కడున్న వారందరూ పలికారు. రాముడిని అభిషేకించడానికి అవసరమైన పదార్థాలను సిద్ధం చేయమని దశరథుడు వశిష్ఠ మునీంద్రుడిని కోరడంతో ఆయన తన సమీపంలో ఉన్న బుద్ధిమంతులైన మంత్రులకు తగు సూచనలు ఇచ్చాడు ఆ విషయంలో. ఉదయం కాకముందే రాజు వాకిట్లో ఉంచాల్సిన వస్తువుల గురించి, లోపల ఉంచాల్సిన వస్తువుల గురించి, అగ్నిహోత్రశాలలో ఉంచాల్సిన వస్తువుల గురించి వశిష్ఠుడు మంత్రులకు వివరించాడు. ఆ వస్తువులు బంగారం, రత్నాలు, బలులు, వనమూలికలు, పేలాలు, తెల్ల పూలదండలు, తేనె, కమ్మని వాసన కలిగిన నెయ్యి, చలువు చేయని వస్త్రం, తేరు, ధ్వజం, క్షత్రియులు ధరించే అన్ని రకాల ఆయుధాలు, రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాలినడకన భటులుగా పిలువబడే 4 రకాల సేనలు, పట్టపు ఏనుగు, తెల్ల వింజామరం, తెల్ల గొడుగు, బంగారు కొండలు, కొమ్ములకు బంగారు తొడుగులున్న 100 ఎద్దులు, అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న ఒక పులితోలు, శ్రీగంధం, ఇంకా ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు. మంత్రులారా, రాజగృహ ద్వారాలను, అంతఃపురాలను హారాలతో, శ్రీగంధంతో, సున్నపు పూతతో శృంగారించబడి పట్టణంలోని ప్రజలందరూ వారి ఇళ్లకు సున్నం కొట్టించి తెల్ల పూతలు వేయించమని చెప్పండి. వీధులలో పన్నీరు చల్లండి. పట్టణమంతా సువాసనలతో నిండి ఉండేటట్లు అగరు, సాంబ్రాణి మొదలైన ధూపాలు వేయించండి. రేపు ఉదయం 1,00,000 మంది బ్రాహ్మణులకు పాలు, పెరుగుతో అన్నాన్ని కడుపు నిండా శ్రద్ధాభక్తులతో పెట్టించాలి. ఈ పని చేయాల్సి ఉంది. ఈ రాత్రి గడవగానే ఉదయమే బ్రాహ్మణులకు దక్షిణ సహితంగా పేలాలు, నెయ్యి, పెరుగు స్నేహభావంతో ఇవ్వాలి. అశ్రద్ధ ఉండరాదు. సూర్యోదయం కాగానే స్వస్తివాచనం జరగాలి. ఆ సమయానికల్లా కావలసిన ఉత్తమ బ్రాహ్మణులను వచ్చే ఏర్పాట్లు చేయాలి. వారు వచ్చి కూర్చోవడానికి పీటలు వేయించాలి. వాకిళ్లకు పచ్చాకు తోరణాలు, పూలదండలు కట్టించాలి. గోడలన్నింటికి సున్నం కొట్టించాలి. వాకిళ్లు చిమ్మి దుమ్ము పోగొట్టి బురద రాకుండా నీళ్లు చల్లి ముగ్గులు పెట్టించాలి. అలికి విడిచిన గడప దాటకూడదు. పచ్చాకు తోరణాలను మామిడి ఆకుతోనే కట్టాలి. శుభకార్యం జరిగే ఇంట్లో ఇవన్నీ జరగాలి. భోగం స్త్రీలు చక్కగా అలంకరించుకొని తాళాలతో, ఇతర సాధనాలతో, నర్తకులతో కూడి రాజగృహంలోని 2వ కక్షలో ఉండాలి. దేవాలయంలోని బ్రాహ్మణులు పూజలు చేస్తుండాలి. 4 రహదారులు కలిసే చోట ఉండే భజన కూటాల్లాంటి చిన్న దేవాలయాలను పూలదండలతో అలంకరించాలి. అన్నదానం నిరంతరం కొనసాగాలి. రామ పట్టాభిషేకం జరిగేటప్పుడు ఖడ్గాలను ధరించిన యుద్ధభటులు మంచి శుభవస్త్రాలను ధరించి రాజుండే ప్రదేశానికి సమయానికల్లా రావాలి.
ఈ విధంగా ఎవరెవరు ఏమేం పని చేయాలో వారికవి అప్పజెప్పి, తర్వాత రాజుకు కూడా ఆయన చేయాల్సిన పనులేంటో వివరించి, మిగతా వాటిని ఆయన అక్కడి నుంచే పూర్తి చేశాడు. ఆ విధంగా వశిష్ఠ, వామదేవులు రాజుతో అన్ని కార్యాలు చేయడం జరిగిందని చెప్పడంతో ఆయన కూడా సంతోషించాడు. వశిష్ఠ, వామదేవులు అంతా సిద్ధమని చెప్పగానే శ్రీరాముడిని తన దగ్గరకు తీసుకుని రమ్మని సుమంత్రుడితో అనగానే అతడు ఆ పని మీద వెళ్తాడు. వెళ్ళి రాముడిని నిర్మలమైన ప్రకాశవంతమైన రథం మీద తీసుకొస్తాడు. అలా వస్తున్న రాముడిని, మనోహరమైన గుణాలకు స్థానమైన వాడిని, మొదపుటేనుగులాగా అందంగా నడిచేవాడిని, కమలాల లాంటి కళ్ళు కలవాడిని, మోకాళ్ల వరకు నిడుపాటి చేతులు కలవాడిని, నల్ల మేఘం కాంతి లాంటి కాంతి కలవాడిని, చంద్రుడి లాంటి ముఖం గలవాడిని, గాంభీర్యానికి నిలవైన వాడిని, గంధర్వ రాజుతో సమానమైన వాడిని, అసమానమైన దయ కలవాడిని, సజ్జన స్తుతికి పాత్రుడైన వాడిని, బలం సత్వగుణం కలవాడిని, ఉదార గుణం కలవాడిని, ధైర్యంలో పర్వతం లాంటి వాడిని, అతిశయించిన సౌందర్య గుణం కలవాడిని దశరథుడు తానున్న మేడపై నుంచి చూశాడు. శ్రీరామచంద్రమూర్తి ఎక్కిన రథం వాకిటిలోకి వచ్చి నిలిచింది. మంత్రి సుమంత్రుడు చేతులు జోడించుకుని వెంట నడవగా తాను 2 చేతులు జోడించుకుని తండ్రి దగ్గరకు చేరాడు రాముడు. తన ప్రక్కనున్న బంగారు పీఠం మీద కూర్చోమని రాముడికి చెప్పాడు దశరథుడు. నానా రాజులతో ప్రకాశించే ఆ సభ శ్రీరామచంద్రుడి రాకతో మరింత శోభించింది. రాముడు లాంటి కుమారుడు తనకున్నందుకు తన అదృష్టాన్ని తానే పోగొట్టుకున్నాడు. తన గారాపు కొడుకును చూసి ఇంద్రుడికి కశ్యపుడు చెప్పిన రీతిలో ఇలా చెప్పసాగాడు దశరథుడు. నాయనా కుమారా, నువ్వు గొప్ప గుణాలు కలవాడిగా లోకులు మెప్పు పొందావు. జ్యేష్ఠ నందనుడువైన నిన్ను రేపు యువరాజుగా చేద్దామని ఆలోచించాను. నీకు పుట్టుకతోనే సజ్జన శ్లాఘ్యమైన గుణాలొచ్చాయి. నీతో సమానమైన వారు మనుషులలో లేరని నాకు తెలుసు. నీకు తెలియని నీతి, అవినీతి లేదు. నీకు హితం ఉపదేశించడం ధర్మం కాబట్టి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నీవు వినయం కలిగి ఇంద్రియాలను జయించు. సదాచార సంపన్నుడివై కామం వల్ల కలిగే వ్యసనాలను దరిచేరనీయకు. పనివాళ్లను, అధికారులను, మంత్రులను సంతుష్టులను చేయాలి. ధనశాలలు, ధాన్యశాలలు, ఆయుధశాలలు కొరత లేకుండా ఉండాలి. ఈ విధంగా దశరథుడు శ్రీరాముడికి రాజనీతి ఉపదేశించే సమయంలో కొందరు వెళ్లి కౌసల్యాదేవితో శ్రీరాముడికి దశరథుడు యువరాజ్య పట్టాభిషేకం జరిపించదలసిన విషయం చెప్పారు. ఆమె కూడా సంతోషించింది. ఆ విషయాన్ని చెప్పిన వారికి బహుమతులిచ్చింది. తండ్రి చెప్పిన మాటలకు తన అంగీకారం తెలిపిన రాముడు రథం ఎక్కి తన ఇంటికి వెళ్ళాడు. పురజనులు సంతోషించారు. మరుసటి రోజు పుష్యమి నక్షత్రం కనుక శ్రీరాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం తప్పక జరుగునని నిశ్చయంగా చెప్పిన దశరథుడు తన ఇంటికి వెళ్ళాడు.